Hello students, named reactions lo next named reaction esterification. Definition of name esterification is carboxylic acids react with alcohols in the presence of dilute acids to form ester. This is called esterification. Definition of esterification is carboxylic acids react with alcohols in the presence of dilute acids to form ester. Ester general formula is RCOR. Ester general formula is RCOR. So first మనం ఏం చేసుకోవాలమ్మా, కార్బాక్సిలిక్ యాసిడ్స్ RCOOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ దేంతో రియాక్ట్ అవుతుంది, ఆల్కహాల్స్. ROH అంటే ఆల్కహాల్స్. ఇవి రెండు ఇన్ ద ప్రైస్ ఆఫ్ H ప్లస్ డైల్యూట్ యాసిడ్ అన్నాం కాబట్టి H ప్లస్ తీసుకున్నాం. ఇక్కడ ఏమైతే ఇక్కడ మనకి OH అండ్ H ప్లస్ లాస్ అయింది. ఇక్కడ OH ఇక్కడ H ప్లస్ లాస్ అయింది అంటే ఏమైతే ఇక్కడ మనకి RCOOR అయింది. ఓకేనా, RCOOR. దిస్ ఈస్ కాల్డ్ ఎస్టర్. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఎస్టర్. దీని ఎస్టర్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుంటాం, R ప్లస్ CH3 తీసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్టిక్ యాసిడ్. మళ్ళీ ఇక్కడ కూడా R ప్లస్ CH3 తీసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ మెథైల్ ఆల్కహాల్. ఇక్కడ కూడా ఏమైతే ఇక్కడ మనకి OH అండ్ H ప్లస్ లాస్ అయింది, H2O లాస్ అయింది అనుకోండి, CH3CO OCH3 వస్తుంది. ఓకేనా, ఈ OH లాస్ అయిపోయి OCH3 యాడ్ అయింది కాబట్టి మనం ఏం రాసుకున్నాం, ఇక్కడ R ప్లస్ లో CH3 రాసుకున్నట్టు రాసుకోవడం, COOCH3 ప్లస్ H2O. So what is the compound name? Methyl acetate. Methyl acetate. Okay. నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ ఈక్వేషన్ లో R ప్లస్ C2H5 తీసుకున్నాం. ఇప్పుడు కూడా R ప్లస్ C2H5 తీసుకున్నాం. మిగతా అంతా సేమ్ అమ్మ, OH అండ్ H లాస్ అయింది, ఇక్కడ అంతే H2O లాస్ అయింది. సో కాబట్టి R ప్లస్ C2H5 తీసుకున్నాం కానీ ఇక్కడ కూడా C2H5 CO C2H5 ప్లస్ H2O form. This is called ethyl acetate. This is called ethyl acetate. Next, this is the benzoic acid. This is the benzoic acid. So benzoic acid react with the ethyl alcohol. So ఇక్కడ కూడా మనకి మళ్ళీ H2O లాసింది. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ H2O లాసింది అంటే OH తీసేసి OC2H5 యాడ్ చేస్తాం. OH రిమూవ్ చేసి OC2H5 యాడ్ చేస్తాం అంటే రాస్తాం COOC2H5 plus H2O. So this is called ethyl benzoate. This is called ethyl benzoate. Important. Next, this is also esterification. We are taken alcohol తీసుకుంటారు. ఇక్కడ ఆల్కహాల్ తీసుకొని ఇనార్గానిక్ యాసిడ్స్ తీసుకుంటారు. ఇనార్గానిక్ యాసిడ్ అంటే ఇక్కడ HONO2 అంటే HNO3 అమ్మ. HNO3 అంటే నైట్రిక్ యాసిడ్. HNO3 నైట్రిక్ యాసిడ్ అని HONO2 రాశాను. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ H అండ్ OH లాస్ అయింది. ఓకేనా, ఇక్కడ OH H లాస్ అయింది. ఇక్కడ రిమైనింగ్ ఏముంది, C2H5ONO2 ఫామ్ అయింది. ఓకేనా, C2H5ONO2 ఫామ్ ప్లస్ H2O. సో దిస్ ఈస్ కాల్డ్ ఇనార్గానిక్ ఎస్టర్. దిస్ ఈస్ కాల్డ్ ఇనార్గానిక్ ఎస్టర్. ఓకే, నెక్స్ట్ HOSO3H అంటే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇక్కడ కూడా అంతేనమ్మా, ఇక్కడ OH అండ్ H లాస్ అయింది. మళ్ళీ ఏముంది, ఇక్కడ C2H5O అండ్ SO3H రాసుకోండి, C2H5OSO3H ప్లస్ H2O. సో దిస్ ఈస్ ఆల్సో ఇనార్గానిక్ ఎస్టర్. దిస్ ఈస్ ఆల్సో ఇనార్గానిక్ ఎస్టర్. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ esterification. నెక్స్ట్ బిట్స్ లో అడుగుతాడు మనకి ఏమన్నా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్టివిటీ ఆఫ్ esterification అంటాడు. అంటే మన ఇక్కడ HCOOH CH3COOH CH3CH2COH తీసుకున్నాం అనుకోండి, అంటే మన ఇక్కడ CH3COOH అంటే C2H5COH తీసుకున్నాం కదా. ఈ ఈక్వేషన్ లో విచ్ ఈస్ ద ఫాస్ట్ రియాక్షన్ అంటాడు. అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ లో విచ్ వన్ ఈస్ ద ఫాస్ట్, ఏది తొందరగా జరిగిద్ది అంటే ఇక్కడ CH3 స్మాల్ గ్రూప్ C2H5 లార్జ్ గ్రూప్ కాబట్టి స్మాల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్ మనకు ఫాస్ట్ గా జరిగినట్టు. ఓకే, దీని ప్లస్ మనం H తీసుకున్నాం అనుకోండి, HCOH తీసుకుంటే
అది ఇంకా స్పీడ్గా జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్లో కూడా అంతేనమాట. CH3OH కి C2H5OH తీసుకున్నాం అనుకోండి, CH3OH ఉన్నప్పుడు ఫాస్ట్ రియాక్షన్, C2H5OH ఉన్నప్పుడు స్లో రియాక్షన్ అయింది. ఓకేనా, సో దాని గురించి ఇచ్చే ఇక్కడ మనం స్మాల్ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ కార్బాక్సిలిక్ యాసిడ్, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అయింది. ఆల్కహాల్లో కూడా అంతమ్మా, స్మాల్ గ్రూప్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అయింది, లార్జ్ గ్రూప్ రేట్ ఆఫ్ రియాక్షన్ డిక్రీజ్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్టరిఫికేషన్. థ్యాంక్ యూ.